ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఆమె దేవుని వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం, నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నువ్వు నా మాట వినినందున భూలోకంలోని అన్యజనులనియు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25వ వచనంలో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసిన, వరదలు వచ్చిన గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని, పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసును పవిత్రపరచుకొని వారయుండి ఒకరికొకరు హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించుడి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వచనంలో, ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను, క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కారముల చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. చివరిగా ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటేంది ఏమీ లేదు, పొందకపోవటం ఏంది ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధికమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యధారాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటాను తండ్రి. నేను మీ విశ్వాసం కలిగి నడుచుకునే వరంగా శక్తిని బలం మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన అమలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.